హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రోజున శ్రీ సంతోషిమాత పంచమ దశ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఉదయాన్నే అభిషేకము, గణపతి పూజ, నవగ్రహ పూజ, కలశ స్థాపన, లక్ష్మీ హోమం, లలిత సహస్రనామ పారాయణం, పూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ చేసినట్లు ఆలయ అర్చకులు పవన్ శర్మ తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు ఆలయ అధ్యక్షులు కొత్తపల్లి అశోక్ తెలిపారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భజనలు చేశారు. ఆలయ ప్రాంగణం సంతోషిమాత నామస్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, కోమటి స్వర్ణలత, సత్యనారాయణ, భక్తులు ప్రకాష్, శ్రీనివాస్, రమేష్, మహేందర్, భాను అయ్యగారు, శ్రీనివాస్, భద్రయ్య, శరత్, శ్యామ్, హేమలత, విజయలక్ష్మి, పద్మ, రాణి, చారి, రామకృష్ణ, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషిమాతాయ నమః పంచమదశ వార్షికోత్సవం ఈరోజు హుస్నాబాద్పట్నంలోని సిద్ధేశ్వరగుట్ట ఆలయం దగ్గర శ్రీ సంతోషిమాత ఆలయంలో పంచమదశ వార్షికోత్సవం జరిగింది. దీనికి హుస్నాబాద్ నుండి భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాల్గొన్నారు. కాబట్టి ఈ సంతోషిమాత అనుగ్రహం ఈ భక్తులకు, సమాజానికి ఉండాలని కోరుతూ శ్రీ సంతోషిమాత. పంచమ శ్రీ సంతోషం కొత్తపల్లి శ్రీ కొత్తపల్లి అశోక్ జ్యోతి అధ్యక్షతన వేద బ్రాహ్మణుల పవన్ కుమార్ చర్మ మరియు భానయ్య గారి ద్వారా దిగ్విజయంగా జరిగింది. ఇట్టి సంతోషమాత ఆలయానికి అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు మరియు అందరూ చాలా వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఘనంగా నిర్వహించినారు. ఇట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా చాలా భక్తి శ్రద్ధలతో చేయాలని కోరుతున్నాను. ఈ అభిమానానికి ఇంకా సహాయ సహకారాలు కావాల్సి ఉన్నాయి. చాలా పెండింగ్ పనులు ఉన్నాయి.
అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో గల సిద్ధేశ్వర గుట్టపై ఉన్నటువంటి శ్రీ సంతోషి మాత దేవాలయం 15వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం, అదేవిధంగా గణపతి పూజ, నవగ్రహ పూజ, పుణ్యావాచనం, కలశ స్థాపన, అదేవిధంగా లక్ష్మీ గణపతి, నవగ్రహ, రుద్రహోమాలు, అష్టదిక్పాలకల బలి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ అమ్మవారి సంతోషి మాతాదేవి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మహిళామణులందరికీ కూడా లలితా సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది. వారందరికీ కూడా ఆ సంతోషి మాత జగన్మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఎప్పటికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున ఈ సంతోషి మాతా దేవాలయ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా వైభవంగా వార్షికోత్సవాన్ని ఆ అమ్మవారిని అభిషేకం మొదలుకొని హోమము, లలితా పారాయణము, అమ్మవారికి ఓడిబియ్యం పోయిట, ఈ భజన కార్యక్రమాలన్నీ కూడా మొదలుకొని మరి ఆ అమ్మవారి మహిళలందరినీ, మరి హుస్నాబాద్ పట్టణ ప్రజలందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి, సంతోషాలతోటి, మరి పాడి పంటలతోటి ఉంచుతారని అమ్మవారి దయ, కృపా కటాక్షములన్నీ కూడా హుస్నాబాద్ పట్టణ ప్రజలందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ మరి అమ్మవారిని ఈరోజు వార్షికోత్సవం చాలా వైభవంగా నిర్వహించుకున్నామని ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కటాక్షంలో ఉండాలనుకుంటున్నాను. నమః. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని సిద్ధేశ్వరగుట్టపై వెలిసిన సంతోషి మాతా దేవాలయము 15వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. హుస్నాబాద్ పట్టణ మహిళలంతా కలిసి సామూహికంగా లలితా పారాయణము, లలితా చాలీసా, లింగాష్టకము, భజనలు చేయడం జరిగింది. అమ్మవారికి పౌరోహితుల ఆధ్వర్యంలో పంచామృత స్నానాలు, కుంకుమ పూజ ఇవన్నీ చేయడం జరిగింది. మరి ఇక్కడ అధ్యక్షులు కానీ కమిటీ వారు కానీ ఎంతో చక్కగా నిర్వహించారు. పూజలో కూర్చున్న రమేష్, లక్ష్మి, అశోక్ వీళ్ళ దంపతులకు అమ్మవారి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి వచ్చిన భక్తులందరికీ కూడా సౌభాగ్యవతులుగా ఉండాలి అని అందరినీ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చిన కమిటీ వారికి, ఊరి వారికి, మీడియా వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ